హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నిన్న మసాలా గారెలు చేసినలో కొన్ని బ్యాళ్ళు అయితే మిగిలాయండి, పచ్చి శనగ బ్యాళ్ళు. వాటిని అయితే పకోడా అయితే వేస్తున్నాను. ముందుగా అయితే ఆ బ్యాళ్ళను మిక్సీలో వేసుకొని కొంచెం అల్లం ముక్క, ఒక 2 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. కొంచెం వాటర్ వేసుకొని తర్వాత కొంచెం సాల్టు, ఆనియన్ పెద్ద సైజు కట్ చేసుకొని, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం శనగపిండి వేసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని, ఇంకా వాటర్ ఏమి అవసరం లేదు, మనకు ఆల్రెడీ ఆనియన్లో పిండిలో కూడా ఉంటాయి కాబట్టి. ఇంకా పకోడాలాగా కలుపుకునేసి గట్టిగా ఆయిల్ పెట్టేసుకొని హీట్ అయ్యాక కొంచెం కొంచెంగా తీసుకొని వేసుకోవటమేనండి. చాలా బాగుంటుంది, సింపుల్గా 5 మినిట్స్లో అయిపోద్ది. పిల్లలకి ఇష్టంగా కూడా తింటారు పిల్లలు. ఇలా చేసి పెట్టండి, ఓకేనా. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుంటే టేస్టీ పకోడా అయితే రెడీ అయిపోద్ది. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.